అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ కల్కి లేఅవుట్ లో కొండ చిలువ కలకలం సృష్టించింది. గ్రామ సర్పంచ్ సమాచారం మేరకు స్నేక్ స్కాచ్ నాగరాజు పట్టుకున్నారు. మొత్తం 6 కొండ చిలువలు 2 చనిపోగా 4 వాటిని బంధించారు. చిన్నది అది పైపులు ఉన్నాయి, పైపులు ఉండిపోయి గోలు పెట్టి ఒక బ్యాగ్ సేమ్ సైజ్ అన్నీ సేమ్ సైజ్ ఇది పెద్దది. వచ్చిన వెంటనే కనిపించినటువంటి 2 పాములు కూడా నమస్తే అండి. యాక్చువల్గా ఈరోజు ఈ ఏరియా మనకు తెలీదు, కానీ లుకస్మేట్ వచ్చాము. ఇక్కడ చాలా కోస్త నుంచి పాములు తిరుగుతున్నాయని చెప్పారు, ఇన్ఫార్మ్ చేశారు. కానీ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చూడలేదు. లేడీస్ వాకింగ్ చేస్తామని చెప్పారు, వాళ్ళకి చెప్పారు. కానీ ఈరోజు 2 భారీ కొండ చిలువలు ఇక్కడ మేల్ ఫీమేల్ ఒక చోట్ల చుట్టుకుని ఉంటే వెంటనే మనకు కాల్ చేస్తే వెంటనే వచ్చాము. దయచేసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఆటో చెప్తారు. నమస్తే అండి. మరి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామ పంచాయతీ అండి మాది సుమారుగా ఈ ఏరియా మరి సిద్ధి వినాయక నగర్ కాలనీకి వాస్తవంలో ఇదే రాకపోకలు అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాకపోకలు సుమారు 200 నుంచి 300 ఇళ్ళకి ఇదే రాకపోకలుగా మేము వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. మరి ఏవైతే ఈ స్నేక్స్ ఉన్నాయో గత 10-15 రోజుల నుంచి కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నటువంటి ప్రజలైతేనేమి, ఆడవాళ్ళు అయితేనేమి, వాకింగ్కి వచ్చిన యువకులైతేనేమి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కనిపించకపోవడం, మళ్ళీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మళ్ళీ కనిపించడం, మళ్ళీ సమాచారం ఇవ్వడం అన్నది జరిగేది. కానీ ఏ రోజు కూడా మాకు కంటపడలేదు. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు పాములు కూడా ఒక పైప్లోని ఇరుక్కొని ఉండడంతో స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా చూసి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మరి గతంలో ఈయన నాగరాజు గారు అనేసి, మరి ఎక్కడ సార్ మీది సిండియా వాస్తవ్యులు, మరి గతంలో కూడా ఇటువంటి స్నేక్స్ని గతంలో పట్టుకోవడం జరిగింది. మరి అప్పుడు ఆ నెంబర్ అనేది సేవ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ అనుభవం మేరకు మరి ఈయన ఫోన్ నెంబరు ఈయన్ని సంప్రదించి ఈరోజు ఇక్కడికి రప్పించడం అనేది జరిగింది. రప్పించిన యెడల మరి చాలా చాకచక్యంగా 2 కుర్రాలు కూడా 2 పాములని కూడా చాలా చాకచక్యంగా పట్టుకొని మరి బోన్లో బంధించి మరి వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పుడు కూడా వీళ్ళొక సమయస్ఫూర్తికి మేమందరూ గ్రామస్తులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చినందుకు కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.